గన్నవరంలోనూ పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. బోర్డింగ్ పాసులపై మాన్యువల్గా రాసి పంపిస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవ్వడం జరుగుతుంది. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. మనకు విజయవాడలో టోటల్ 23 ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు 12 ఫ్లైట్స్ వచ్చేళ్ళాయి. అందులో 6 ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి. రిమైనింగ్ 6 మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం దేవర్ ఆన్ టైం. బట్ ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకా 11 ఫ్లైట్స్ ఉండబోతున్నాయి. అందులో ఇప్పటివరకు మనకు తెలిసింది 4 ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది. మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ, బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు.